హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ట్రెండింగ్ లో ఉన్నటువంటి యూత్ నేమ్ తో గణేష్ చతుర్థి లోగో యానిమేషన్ వీడియోని ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఒక్కసారి అయితే డెమో ప్లే చేస్తాను చూడండి. ఆ తర్వాత మీ యొక్క యూత్ నేమ్ తో ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఓన్లీ 10 సెకండ్సే వీడియో ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఇస్తాను. ఇన్స్టాలో నేను ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది, చూడండి. ఇప్పుడు మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి నేను 2 అప్లికేషన్ యూజ్ చేశాను. ఒకటి ఎలైట్ మోషన్, ఇంకొకటి పిక్సెల్ యాప్. ఈ పిక్సెల్ యాప్ అప్లికేషన్ ఎందుకు యూజ్ చేశాను అనేది నేను ముందు చెప్తాను. ఫస్ట్ అయితే మీ మొబైల్లో ఎలైట్ మోషన్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను మీకు ఎలైట్ మోషన్ యొక్క ప్రీసెట్ ప్లస్ ఫాంట్ ఇస్తాను. ఈ రెండింటి కోసం మీరు మీ మొబైల్ గూగుల్ ఓపెన్ చేయండి. అక్కడ శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ అని సెర్చ్ చేయండి. టాప్ లో వచ్చిన వెబ్సైట్ ఓపెన్ చేసుకుని ఇక్కడ వెబ్సైట్ సెర్చ్ పైన క్లిక్ చేసి STC 169 అని సెర్చ్ చేస్తే మీకు ఒక ఆర్టికల్ వస్తుంది. ఈ ఆర్టికల్ ఓపెన్ చేసి కిందికి వెళ్ళారంటే ఇక్కడ ఫాంట్ అలాగే ప్రీసెట్ ఉంటుంది. ఓకేనా, ఎలైట్ మోషన్ లో ఫాంట్ యాడ్ చేసిన తర్వాతనే ఈ ప్రీసెట్ పైన క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ప్రాజెక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ చేయగానే ఫస్ట్ వ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేసి కెమెరాని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత కిందికి రండి. ఇందులో మీరు ఏమి కూడా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ గ్రూప్లోకి వెళ్ళేసి టెక్స్ట్ రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఈ టెక్స్ట్ నేను ఎలైట్ మోషన్లో ఎడిట్ చేయడానికే ప్రయత్నించాను, కాకపోతే అంత ప్రాపర్గా మనకి కర్వ్ టెక్స్ట్ అనేది రావట్లేదు. నేను ట్రై చేశాను, అందుకోసమే పిక్సెల్ యాప్ అనేది యూజ్ చేశాను. యాస్టీస్గా అలానే వదిలేసి 3 స్లైడ్స్ ఉంటాయి. 3 స్లైడ్లో గ్రూప్ ఉంటుంది కదా, ఈ గ్రూప్లోకి వెళ్ళేసి తర్వాత ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు టెక్స్ట్ అని ఒక లేయర్ ఉంటుంది. ఓకేనా, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ పైన టాప్లో మీకు ఒక టెక్స్ట్ PNG ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇలా మీరు ఎడిట్ చేసుకొని పెట్టుకోవాలి. జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే చాలు, రిప్లేస్ అయితే అయిపోతుంది టెక్స్ట్ అనేది. ఒక్కొక్క స్లైడ్ వద్దకు వచ్చేసి అదే గ్రూప్ని క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి సేమ్ ఇక్కడ కూడా దాన్ని అదే ఇమేజ్ని ఇక్కడ కూడా రిప్లేస్ చేస్తున్నాను. సేమ్ అదే విధంగానే థర్డ్ స్లైడ్కి వచ్చేసిన తర్వాత కూడా అదే గ్రూప్లోకి వెళ్ళేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళేసి ఆ ఇమేజ్నే రిప్లేస్ చేసుకోండి. ఎలైట్ మోషన్లో మనం చేయాల్సింది ఇంతే, జస్ట్ రిప్లేస్ చేసుకున్న తర్వాత వీడియోని సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పిక్సెల్ యాప్లో ఆ టెక్స్ట్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో చూద్దాం. మీ మొబైల్లో పిక్సెల్ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. పిక్సెల్ యాప్లో ఎడిటింగ్ చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు యాస్టీస్గా నేను ఏ విధంగా అయితే చెప్తానో ఆ స్టెప్సే ఫాలో అవ్వండి. సో ఇక్కడ టెక్స్ట్ ఉంది. ఇప్పుడైతే నేను ఈ టెక్స్ట్ని డిలీట్ చేశాను. డిలీట్ చేసి నేను ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ చేసి మీకు ఇలాంటి ఇమేజ్ ఇస్తాను. ఈ ఇమేజ్ ఎందుకంటే జస్ట్ రిఫరెన్స్ కోసమే, ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని మీరు ఎడిట్ చేసుకోవడానికి ఈ ఇమేజ్ మీకు ఇస్తున్నాను. జస్ట్ ఈ విధంగా వేసేసుకోండి ఫస్ట్. ఓకేనా, ఇలా సైజ్ పెంచుకున్న తర్వాత మిడిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ముందుకు వచ్చేస్తే ఇక్కడ రిలేటివ్ పొజిషన్లో మధ్యలో 2 కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకొని మిడిల్లోకి వస్తుంది. ఓకే, పక్కకి ఇలా ప్రెస్ చేసి బాటంలో ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ ట్రాన్స్పరెన్స్లో పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్. ఓకేనా, టాప్లో ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. ఓకేనా, ఈ టెక్స్ట్ ఇలా ఉంది. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేశారు అనుకోండి టెక్స్ట్ పైన, ఈ విధంగా మనకి ఎడిట్ ఆప్షన్లోకి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ మీ యూత్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఈ యూత్ నేమ్ తీసుకున్నాను. ఓకేనా, తీసుకున్న తర్వాత ఈ విధంగా మీరు సెట్ చేసుకోవాలి. సింగిల్ లైన్లో వచ్చేలాగా మీరు సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని కలర్ కూడా సెట్ చేస్తున్నాను. ఏ పైన క్లిక్ చేస్తున్నాను, ఇక్కడ ఇలా జరిపితే కలర్ అనే ఆప్షన్ వస్తుంది. ఇందులో ఈ కలర్ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు ఇదే కలర్ తీసుకోండి. ఈ కలర్ కావాలనుకుంటే మీరు ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఎల్లోలో పెట్టేసుకొని డార్క్లో ఎల్లో ఇలా సెట్ చేసుకోవాలి. మీరు యాస్టీస్గా ఇదే కలర్ మీరు అప్లై చేయాలి. ఓకేనా, సో చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తానంటే టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్కి వచ్చేస్తే కొంచెం ఇలా లెఫ్ట్ సైడ్ జరిపితే ఇక్కడ కర్వ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీంట్లో బెండింగ్ అనేది ఎగ్జాక్ట్లీగా మీరు 95 తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీగా 95 తీసుకోండి. ఓకేనా, తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇక్కడ సైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సైజ్లో మీరు 70 పెట్టేసుకోండి. ఎగ్జాక్ట్లీగా 70 పెట్టేసుకోండి. ఓకేనా, ఇప్పుడు టిక్ మార్క్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాను, మళ్ళీ ఇలా జరిపితే నాకు ఫాంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ ఫాంట్లోకి వెళ్తున్నాను. మై ఫాంట్స్లో ఇక్కడ మీరు ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫాంట్ ఇస్తాను కదా, ఆ ఫాంట్ సెలెక్ట్ చేసేసుకొని ఓకే పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ రిఫరెన్స్తో మనం ఈ సర్కిల్ని సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టేశాను. తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ జరిపితే ఇక్కడ మళ్ళీ రిలేటివ్ పొజిషన్లోకి వచ్చేసి టాప్ లైన్లో మధ్యలోది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లోకి వచ్చింది టెక్స్ట్ అనేది. ఇప్పుడు అదే టెక్స్ట్ని
సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ చేశాను చూడండి. డూప్లికేట్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని మళ్ళీ నేను ఏం చేస్తున్నాను, ఏ ఆప్షన్ పైన క్లిక్ చేసి లాస్ట్కి వచ్చేసి కర్వ్లోకి వెళ్తున్నాను. కర్వ్లో ఇక్కడ -65లో పెట్టేసుకోండి, -65 ఓకేనా. టిక్ మార్క్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాను, డబుల్ క్లిక్ చేసి ఇక్కడ టెక్స్ట్ అయితే నేను చేంజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ గణేష్ చతుర్థి ఓకేనా తీసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సెట్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ రిలేటివ్ పొజిషన్లో వచ్చేసి ఫస్ట్ లైన్లో మిడిల్ ఆప్షన్ సెట్ చేసుకున్నాను, ప్రెస్ చేశాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీగా మీరు ఈ విధంగా సెట్ చేసుకోండి. జస్ట్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి ఓకేనా. ఈ విధంగా ఉంది. జస్ట్ మీరు ఏం చేస్తారు, సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి టాప్లో, తర్వాత సేవ్ యాజ్ ఇమేజ్. ఇక్కడ పిఎన్జీ ఇమేజ్లోనే పెట్టుకోవాలి డిఫాల్ట్గా, తర్వాత ఇక్కడ హైలో పెట్టేసుకోండి ఓకేనా, మనకు క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు సేవ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు మీరు సేవ్ చేసుకున్నటువంటి పిఎన్జీ ఇమేజ్ని హైలైట్ మోడ్లోకి వచ్చేసిన తర్వాత ఈ గ్రూప్లోకి రండి. గ్రూప్లోకి వచ్చేసి జస్ట్ ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను, గ్యాలరీలోకి వెళ్ళేసి ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేశాను, జస్ట్ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేశాను. చూడండి ఇలా మనకి ఫిట్ అయిపోయింది. కొంచెం సైజ్ పెద్దగా వచ్చింది అనుకోండి, ఆ టెక్స్ట్ పైన క్లిక్ చేసి కొంచెం తగ్గించుకోండి. ఇలా చూడండి తగ్గించుకున్నాను ఓకేనా. అండ్ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక్కడ కిందికి వచ్చేస్తే ఈ స్లైడ్లో ఈ గ్రూప్ అనేది మనకి ఈ విధంగా చిన్నగా అయిపోతుంది. మీరు ఏం చేస్తారంటే దానిపైన క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోండి, సరిపోతుంది ఓకేనా. అదే విధంగానే ఈ గ్రూప్లోకి వెళ్ళేసి అయితే మీరు దాన్ని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. స్లాబ్ గురించి తెలిసిన వాళ్ళైతే దీన్ని చాలా ఈజీగా ఎడిట్ చేస్తారు ఓకేనా. వీడియో ఇంతే. వీడియోని అసలు లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అయితే మిస్ కాకుండా చూడొచ్చు.